సెకీతో ఒప్పందమే జరిగింది. ఇదే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బాలినేని చెప్తోంది. అయితే ఆ ఒప్పందం తనకు తెలియదు అని తేల్చి చెప్తున్నారు. అప్పుడున్నటువంటి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ వచ్చి అనేకసార్లు సెకీ గురించి చెప్పారు, కానీ డీటెయిల్డ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓ రాత్రి పొట్లు వచ్చేసేసి నాకు సంతకం పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను. మా పిఏ వద్దన్నాడు, నేను పెట్టనన్నాను. ఆ తర్వాత రోజున క్యాబినెట్కి పంపించమన్నారు, క్యాబినెట్కి పంపించాను, క్యాబినెట్లో అప్రూవల్ అయిపోయింది. దీంతో నాకేం సంబంధం లేదు, అందులో ఎంత ఉందని నాకు తెలియదు. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్. ఓవరాల్గా చూస్తే ఆయనకేం తెలియదు. నేను నిజంగా ఆయన శాఖ మీద పట్టుంటే కనుక కరెంటు కోతలు, కరెంటు ఛార్జీల గురించి ఆయనే సమాధానం చెప్పాలి. ఆనాడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పరు. ఫైనల్గా చూస్తే సెకీతో ఒప్పందం అన్నటువంటి విషయం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే డీల్ చేశారు తప్పించి మంత్రికి కూడా తెలియదు అన్నటువంటి విషయాన్ని బాలినేని ఈనాడు వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది.